హాయ్ ఫ్రెండ్స్, మీ బడ్జెట్ కరెక్ట్గా 20,000 నుండి 25,000 రూపీస్ మధ్యలో ఉంటే ఇప్పుడే రిలీజ్ అయ్యి ఫుల్ ట్రెండ్లో ఉన్న వన్ప్లస్ N6 కొనాలా లేదా శాంసంగ్ గ్యాలక్సీ M47 కొనాలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బ్రాండ్ నేమ్ చూసి బ్లైండ్గా డబ్బులు పెట్టి మోసపోవద్దు. ఏ ఫోన్ ఎవరికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందో ఎక్కడా ల్యాగ్ లేకుండా క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ డిజైన్ అండ్ డిస్ప్లే చూస్తే శాంసంగ్ గ్యాలక్సీ M47లో ప్రీమియం హై డిస్ప్లే ప్యానెల్ వస్తుంది. డైలీ మూవీస్ చూడడానికి, స్క్రోల్ చేయడానికి స్క్రీన్ చాలా స్మూత్గా ఉంటుంది. వన్ప్లస్ నార్డ్ 6 ప్రైస్ తక్కువ కాబట్టి చూడడానికి సింపుల్గా ఉంటుంది. ప్రాసెసింగ్ పవర్ చూస్తే శాంసంగ్లో స్నాప్డ్రాగన్ చిప్ ఉంటే వన్ప్లస్లో డైమెన్సిటీ చిప్ వచ్చింది. మల్టీటాస్కింగ్ అండ్ నార్మల్ గేమింగ్లో రెండు ఫోన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా హ్యాండిల్ చేస్తాయి. కెమెరా విషయానికి వస్తే శాంసంగ్లో 50 MP మెయిన్ కెమెరా ఉంది. పగటిపూట ప్రాసెసింగ్ అండ్ కలర్స్ చాలా ప్రీమియంగా వస్తాయి. న్యాచురల్ టోన్స్ కావాలన్నా, ఫోటో డీటెయిల్స్ కావాలన్నా శాంసంగ్ సూపర్గా సెట్ అవుతుంది. వన్ ప్లస్ లో లైట్లో తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నైట్ ఫొటోస్లో కలర్స్ కొంచెం ఫేడ్ అవుతున్నాయి. రెగ్యులర్ వీడియో కాల్స్ క్లియర్గా ఉన్న ఫోటోగ్రఫీకి మాత్రం శాంసంగ్ క్లియర్ విన్నర్. మీకు లిమిటెడ్ బడ్జెట్ ఉంటే నార్మల్ యూస్ కోసం వన్ ప్లస్ బేసిక్ ఫోన్గా సెట్ అవుతుంది. కానీ డిస్ప్లే క్వాలిటీ, ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ అండ్ లాంగ్ టర్మ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే శాంసంగ్ క్లియర్ చాయిస్. క్వాలిటీ, యూసేజ్ అండ్ సాఫ్ట్వేర్ డ్యూరబిలిటీలో శాంసంగ్ హైలీ రికమెండెడ్. మీ బడ్జెట్లో ఈ రెండు ఆప్షన్స్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కొత్త ఫోన్ ప్లాన్ చేస్తుంటే ఈ కంపారిజన్ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.